ద్వారా అనామిక నిజస్వరూపం ధాన్యలక్ష్మికి తెలిసేలా చేసిన స్వప్న. ఆనందంలో రాజ్, కావ్య, కళ్యాణ్ అప్పు. ఇంతకు ఏం జరిగింది? అసలు సేటు ద్వారా అనామిక నిజస్వరూపం ధాన్యలక్ష్మికి తెలిసేలా స్వప్న ఏం చేసింది? అసలు స్వప్న ఏం తెలుసుకుంది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా స్వప్న తనకి ఇచ్చిన ఆస్తిని జాగ్రత్తగా చూసుకోవాలని సీతారామయ్య గారి దగ్గరికి అయితే వెళ్తుంది. నాకు ఒక ఆలోచన వచ్చింది తాతయ్య గారు, అది మీకు ఒక్కసారి చెప్పాలని వచ్చానని చెప్పాను, కానీ చెప్పు స్వప్న అని చెప్పనేసరికి, అది మీరు నాకు అప్పగించిన ఆ షాపింగ్ మాల్ గురించి ఒకసారి నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మేనేజర్ అన్నీ చూసుకున్నా కానీ వాళ్ళను మేనేజ్ చేయగల తెలివితేటలన్నీ మా అత్తకున్నాయి. ఇప్పటి వరకు మీ కింద ఉంది కాబట్టి దాని జోలికి రాకపోవచ్చు. ఇప్పుడు నా చేతికి వచ్చింది కాబట్టి నేనేమీ చేయలేనని అక్కడ మేనేజ్ చేసి ఏదైనా రెంట్స్ తీసుకునే ఇబ్బంది ఉంటుంది కదా, అందుకనే ఆ రెంట్స్ మొత్తం కలెక్ట్ చేసే బాధ్యత మా అమ్మకి ఇద్దామనుకుంటున్నాను. అలాగే ఒక 10,000 శాలరీ కూడా ఫిక్స్ చేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ కాబట్టి అస్తమానం అక్కడికి ఇక్కడికి జర్నీ చేయలేను కదా తాతయ్య గారు అని చెప్పాను. కానీ గొప్ప ఆలోచన స్వప్న. మీ అమ్మగారికి ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉన్నట్టు ఉంటుంది, అలాగే ప్రెగ్నెంట్గా ఉన్నావు కాబట్టి నువ్వు అటు ఇటు తిరగలేని పరిస్థితి నీకు ఉంటుంది కాబట్టి బాగా తెలివిగా ఆలోచించావు అని చెప్పనేసరికి, సరే తాతయ్య గారు, ఒకసారి నేను అక్కడికి వెళ్ళి అమ్మను వాళ్ళకి పరిచయం చేసి మేనేజర్తో మాట్లాడి వస్తానని చెప్పాను. కానీ సరేనని చెప్పి ఇంకా సీతారామయ్య గారు ఇందిరాదేవి అయితే చెప్తారు. ఇంకా స్వప్న అయితే బయలుదేరుతుంది, అటు కనకం కూడా బయలుదేరుతుంది. ఇంకా ఇద్దరు కూడా షాపింగ్ మాల్లో కలుసుకుంటారు. ఇంకా ఒక్కొక్క షాపింగ్ మాల్లో ఉన్న షాపుల దగ్గరికి అన్నిటి దగ్గరికి కూడా తీసుకువెళ్ళి ఇంకా అందరికీ మీటింగ్ ఏర్పాటు చేసి 5వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు మా అమ్మగారే రెంట్లు కలెక్ట్ చేయడానికి వస్తారు అని చెప్పి మేనేజర్ కూడా చెప్తుంది. సరే మేడం, అయితే నేను ఇంటి వరకు వచ్చే పని లేదన్నమాట అని చెప్పాను. కానీ మీరు ఇంటి వరకు రానవసరం లేదు, ఒకవేళ మీకు ముందుగా ఎవరైనా ఇస్తే మా అమ్మ వచ్చినప్పుడు వాళ్ళ చేతికి ఇచ్చేయండి అంటూ ఇంకా షాపింగ్ మాల్స్ అన్నీ కూడా చూస్తూ తిరుగుతూ ఉంటారు. ఇంకప్పుడే సేటు ఆ షాపింగ్ మాల్లో ఒకరికి డబ్బులు ఇచ్చి అక్కడితో మాట్లాడి వెళ్తూ ఉండగా, బాగున్నారా సేట్ గారు అంటూ ఇంకా కనకం అయితే పలకరిస్తుంది. మీరు అని చెప్పాను. కానీ అదేనండి మా కళ్యాణ్ బాబు పెళ్ళికి వచ్చారు కదా అని చెప్పాను. కానీ అవునవును వచ్చాను, అదే గనక రోజు నిజంగా మీ కావ్య గనక లేకపోతే ఆ పెళ్లి జరగకపోయి ఉండేది అని చెప్పి సేట్ అయితే అంటాడు. ఏంటి సేట్ గారు ఏం మాట్లాడుతున్నారు? మా కావ్య ఉండడం వల్ల పెళ్లి జరగడం ఏంటి అని చెప్పాను. కానీ అసలు విషయం మీకు తెలియదా? మీ అమ్మాయి ఏం చెప్పలేదా అని చెప్పాను. కానీ మాకేం తెలియదండి, ఏం జరిగింది అసలు అని చెప్పనేసరికి అనామిక పుట్టు పూర్వత్రాలు మొత్తం చెప్పుకొస్తాడు. ఆ రోజు నేను కండిషన్ పెట్టకపోయి ఉంటే 2 కోట్లు కావ్య గారు రాజు గారితో ఇప్పించేవారే కాదు, వాళ్ళు 6 కోట్లు అప్పు చేశారు. మిగిలిన 4 కోట్ల గురించి ఇంటి చుట్టూరు తిప్పుకుంటున్నారు. మిగిలిన కూడా ఇచ్చేస్తానని చెప్తున్నారు. నేను ఆ ఇంటి కోడలను అయ్యాను కదా, ఏదో రకంగా కొద్దిగా మీకు అప్పు తీర్చేస్తాననే అంటున్నారు అని చెప్పనేసరికి స్వప్న అయితే, భలే దొరకవు ధాన్యలక్ష్మి ఆంటీ, నీ కోడలు ఓ పెద్ద గొప్ప అని కావ్యని అప్పుడప్పుడు ఆడిపోసుకుంటున్నావు కదా, చెప్తాను అని చెప్పి రేపు ఉదయాన్నే మా ఇంటికి రండి సేటు గారు, ఎలాగా మా అనామికాసిన బంధువులే కదా మీరు అని చెప్పాను. కానీ సరేనమ్మా వస్తాను అని చెప్పి సేట్ అయితే వెళ్ళిపోతాడు. ఎందుకే ఆయన ఇంటికి రమ్మన్నావు అనగానే, ఎందుకండి ప్రతి చిన్నదానికి పెద్దదానికి కావ్య తప్పు చేసినట్టు ధాన్యలక్ష్మి ఆంటీ అంటూ ఉంటుంది. ఇప్పుడు అనామిక వాళ్ళు 6 కోట్లు అప్పు ఉందని, అందులో 2 కోట్లు కావ్య వాళ్ళే ఇచ్చారన్న విషయాన్ని బయట పెట్టద్దు, అప్పుడే కదా ధాన్యలక్ష్మి ఆంటీ నోరు మూయించగలను అని చెప్పాను. కానీ ఎందుకు స్వప్న గొడవలు, ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయి కదా అని చెప్పాను. కానీ లేదమ్మా, ధాన్యలక్ష్మి ఆంటీ నోరు మెదపకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇది జరగాల్సిందే అని చెప్పి, సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నేను రేపు ఉదయం ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ ఆలోచించుకుంటానంటూ స్వప్న ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా అలా వెళ్ళిపోయిన స్వప్న మరుసటి రోజు ఉదయాన్నే సేట్ వస్తున్నాడన్న విషయం ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పదు. ఎందుకంటే అనామిక ఎక్కడ ముందుగానే సేటుకు ఫోన్ చేసేసి రావద్దని చెప్తుందేమోనని స్వప్న అయితే ఆలోచిస్తుంది. ఇంకా అందరూ టిఫిన్ చేసే సమయంలోనే సేట్ అయితే వస్తాడు. సేటు రావడంతో అందరూ కూడా ఏటి ఇతనొచ్చాడు ఈయనెవరు అనుకుంటూ, అవును ఆ రోజు కళ్యాణ్ పెళ్లికి కూడా వచ్చారు కదా, అనామిక వాళ్ళ బంధువులని చెప్పారు కదా, రండి అంటూ లోపల తీసుకొస్తారు. ఏంటి సేటు ఇలా వచ్చారనగానే స్వప్న
స్వప్న బేటీ లేదా అని చెప్పాను కానీ ఓహో అప్పు చేసింది ఉంటుంది. స్వప్న ఎక్కడ అప్పు చేసిందో ఎంత చేసిందో అనుకుంటూ ధాన్యలక్ష్మి స్వప్నని పిలుస్తుంది. రావడంతో రండి సేటు గారు టిఫిన్కి వచ్చి ఇక్కడే కూర్చున్నారేంటి, రండి అని చెప్పి టిఫిన్ దగ్గర తీసుకువెళ్తూ ఉండగా ఇంకా అనామికను చూసి నమస్కారం చేసిన తర్వాత అనామిక అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి సేటు గారు ఏంటి ఇలా వచ్చారు అని చెప్పాను కానీ మీ కోడలికి 6 కోట్లు అప్పు ఇచ్చారంట ఆంటీ, అప్పు కోసం వచ్చారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఏంటి అలా మాట్లాడుతున్నావు, ఓహో 6 లక్షలు మీరు అప్పు చేసి నా కోడలికి 6 కోట్లు అని చెప్తున్నారా అని చెప్పాను కానీ ఏంటి ఏం కాదులే అత్తయ్య మనం లోపలికి వెళ్దాం రా అని చెప్పాను కానీ ఉండు స్వప్న ఏదో అంటుంది కదా నీ మీద అబండాలు వేస్తే నేను ఎలా ఊరుకుంటాను, 6 లక్షలు వాళ్ళు అప్పు చేసి 6 కోట్ల అప్పు మీరు చేశారని చెప్తున్నారేంటి అని చెప్పి ఏంటి సేటు స్వప్న ఏం చెప్తుంది ఏం మాట్లాడుతుంది, అప్పు ఎవరు చేశారు స్వప్న వాళ్ళే కదా అని చెప్పాను కానీ కాదు మేడం అప్పు చేసింది అనామిక వాళ్ళు అని చెప్పనేసరికి అనామిక వాళ్ళు అప్పు చేయడం ఏంటి అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అడిగేసరికి అవును మేడం మీకు తెలియదు కదా అసలు విషయం, ఆ రోజు పెళ్లి జరిగినప్పుడే నాకు 2 కోట్లు ఇస్తానని రాజు సార్ చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే పెళ్ళైన 2వ రోజే నాకు 2 కోట్ల చెక్కు పంపించేశారు అని చెప్పనేసరికి వెంటనే స్వప్న అయితే అనామిక వంక చూస్తుంది. అనామిక టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ధాన్యలక్ష్మి కూడా ఏంటి అనామిక ఏంటిదంతా అని చెప్పాను కానీ మీరు అడగాల్సింది అనామికను కాదా ఆంటీ, మా చెల్లిని అడిగితే అసలు విషయాలు బయటపడతాయి అని చెప్పనిగేసరికి ఏంటి కావ్య 2 కోట్లు ఏంటని చెప్పాను కానీ అవన్నీ కాదులే చిన్న అత్తయ్య గారు అని చెప్పాను కానీ ఎందుకే నువ్వు నోరు మూసుకుంటావు, అసలు విషయం ఏం జరిగింది సేటు అని చెప్పాను కానీ వీళ్ళు 6 కోట్లు అప్పు తీసుకున్నారు నా దగ్గర, పెళ్లి జరగగానే ఇస్తానన్నారు, పెళ్లిలో ఈ డ్రామా ప్లే చేస్తే 2 కోట్లు వస్తాయని చెప్పారు. కరెక్ట్గా కావ్య వాళ్ళు అటుగా వచ్చేసప్పుడే నేను 2 కోట్లు ఇస్తారా పెళ్లి ఆపేయమంటారా అని అడిగేసరికి కావ్య మేడమే రాజ్ సార్ని ఒప్పించి మరీ 2 కోట్ల అప్పు తీరుస్తానని మాట ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినట్టుగా నాకు చెక్కు కూడా పంపించేశారు. మిగిలిన 4 కోట్లు కూడా ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను, ఇప్పుడే కదా నేను ఇంటి కోడలుగా వచ్చాను, ఇస్తాను ఏదో రకంగా ఇంట్లోంచి డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్తుందమ్మా, కానీ ఇప్పుడుకొచ్చి ఇవ్వలేదు, వాళ్ళ అమ్మా నాన్ననేమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి సేటు చెప్పేసరికి రండి సేటు టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందామని టిఫిన్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇంకా ధాన్యలక్ష్మి కూర్చుని ఇంకేంటి సేటు ఇంకేమన్నారు ఇంకేంటి అంటే మొత్తం అనామిక ఈ ఇల్లు పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి, అప్పు ఎలా ఉంది, అప్పు ఎలా తీరుస్తానంది, ఎలా హామీ ఇచ్చింది, మొత్తం అన్నీ కూడా చెప్పేసరికి ధాన్యలక్ష్మి అయితే అనామిక వంక ఒక రేంజ్లో చూస్తుంది. అనామిక అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈ సేటు ఇక్కడికి వచ్చి మొత్తం నిజాలన్నీ చెప్పేశాడు, ఇప్పుడు కళ్యాణ్ని నేను ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నానన్న విషయం కూడా తెలిసిపోయింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది అనామిక. ఇంకా ధాన్యలక్ష్మి ఏంటి అనామిక నీ మనసులో ఎంత కుట్రుందా, అందుకనే నా కొడుకుని ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేదు అన్నా ఆఫీస్కి వెళ్ళు అంటున్నావు, అంటే నా కొడుకు ఆఫీసులోకి వెళ్తే నువ్వు జాయిగా ఆఫీసులోంచి కొద్దిగా డబ్బుల్ని పుట్టింటికి పంపించేద్దామనుకున్నావా, ఓ పెద్ద కోటేశ్వరరాల్ని లక్షాధికారిని అని చెప్పి గొప్పలు చెప్పుకున్నావు, నీకన్నా కావ్య నయం కదా, పేదింటి నుంచి వచ్చిన అత్తింటి నుంచి 1 రూపాయి కూడా పుట్టింటికి పంపించింది లేదు అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అయితే అనామిక చెంప చెల్లుమనిపిస్తుంది. కళ్యాణ్ అనగానే కళ్యాణ్ ఏం మాట్లాడతాడు, కళ్యాణ్కి అసలు నీ మీద ఇష్టమే లేదు, వాడు మనసు ఇరిగిపోయింది కాబట్టే వాడు ఫ్రెండ్ అంటూ అప్పు వెనకాల తిరుగుతున్నాడు, కళ్యాణ్ చేసే దాంట్లో తప్పేమీ లేదు, ఇన్ని రోజులు కళ్యాణ్దే తప్పనుకున్నాను, తప్పు మొత్తం నువ్వు చేస్తూ కళ్యాణ్ని నిందించావు, నేనే నా కళ్యాణ్ని ఎన్నోసార్లు బాధ పెట్టాను అంటూ ఇంకా అనామికనైతే వెళ్ళు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్నలకు తీసుకురా, అప్పుడు మాట్లాడదాం, ఇంటి కోడలుగా ఉంటావో లేక మోసం చేసి ఇంటి కోడలు అయ్యావు కాబట్టి కళ్యాణ్కి నీకు విడాకులు ఇచ్చేయాలో అప్పుడు ఆలోచిస్తానంటూ ఇంకా అనామికనైతే ధాన్యలక్ష్మి బయటకి గెంటేస్తుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.